నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 18వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జ్యోతిషామపి తజ్యోతిస్తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. తాత్పర్యం: ఈ అనంత విశ్వములో ప్రకాశించే అన్ని వస్తువులకు ప్రకాశాన్ని ఇచ్చేది, తమస్సు కంటే వేరైనది, కేవలం జ్ఞానస్వరూపమైనది, ప్రతి ఒక్కరూ తెలియతగినది, జ్ఞానమునకు గమ్యమైనది, అంటే జ్ఞానం ఇచ్చే పొందతగినది, సకల ప్రాణుల హృదయములలో ఆత్మస్వరూపంగా వెలుగుతున్నది అని ఈ పరబ్రహ్మ చెప్పబడుతూ ఉంది. ఈ అనంత విశ్వంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని మనకు తెలుసు. ఈ నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశాలు, తమకు తాముగా ప్రకాశిస్తున్నాయి. ఈ నక్షత్రాలు వెలుగును ప్రతిఫలిస్తూ ఆ నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలు ప్రకాశిస్తున్నాయి. వాటి వెలుగులో మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇవే కాకుండా అగ్ని, విద్యుత్తు కూడా ప్రకాశిస్తుంది. వీటన్నిటికీ ఆ ప్రకాశాన్ని వెలిగే తత్వాన్ని ఇచ్చింది ఎవరు అంటే సమాధానం ఆ పరబ్రహ్మే. అందుకే జ్యోతిషామపి తజ్జ్యోతి అంటే ఈ అనంత విశ్వంలో వెలుగునిచ్చే అన్ని వస్తువులకు వెలుగునిచ్చేది, జ్యోతి రూపంలో ఉండేది అని అర్థం. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. కటిక చీకటిలో చిన్న దీపం పెడితే చీకటి పటాపంచలైపోతుంది. అంటే చీకటి కంటే వేరైనది, చీకటిని పారదోలేది వెలుగొక్కటే. జ్ఞాన జ్యోతి వెలిగితే అజ్ఞానమనే అంధకారం దానంతట అదే పోతుంది. ఆ భావాన్నే ఇక్కడ ప్రకటించాడు పరమాత్మ. ఈ పరబ్రహ్మ తత్వమును తెలుసుకోవడమే జ్ఞానమని అంటారు. ఈ జ్ఞానము అందరూ తెలుసుకోదగినది, పొందదగినది. దీనిని జ్ఞేయమని కూడా అంటారు. జ్ఞేయమంటే తెలియతగినది. జ్ఞానం ఇష్టం ఉంటే తెలుసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ప్రతి వ్యక్తి తెలియతగినది అంటే జ్ఞేయ వస్తువు ఈ పరబ్రహ్మం. జ్ఞానం కలిగి ఉండి తెలుసుకోదగినది తెలుసుకుంటే లాభం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మను పొందడమే. అదే జ్ఞానం యొక్క గమ్యము. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది ఉండదో అదే పరబ్రహ్మతత్వం. అది తెలుసుకుంటే ముక్తి దానంతట అదే లభిస్తుంది. ఎందుకంటే ఈ జ్ఞానమునకు, జ్ఞేయమునకు గమ్యం అదే కాబట్టి. మరి ఈ పరబ్రహ్మతత్వం ఎక్కడ ఉంది అంటే హృది సర్వస్య విష్ఠితం, ఎక్కడో లేదు, అందరి హృదయాల్లో నిలిచి ఉంది అని చెప్పాడు పరమాత్మ. పరబ్రహ్మ ఎక్కడో ఉన్నాడని వెదకనవసరం లేదు, ప్రతి వారి హృదయములలో ఉన్నాడు. కానీ ఈ బ్రహ్మను గురించిన జ్ఞానమే మనకు లేదు. మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం, అహంకారంతో బతుకుతున్నాం. అదే అజ్ఞానం. ఇప్పుడు పైన చెప్పబడిన 4 శ్లోకాలలో ఉన్న కొన్ని పదాలకు వివరంగా అర్థం తెలుసుకుందాం. అసక్తం అంటే ఏమాత్రము ఆసక్తి లేనిది, అంటే ఆత్మస్వరూపంగా క్షేత్రములో ఉన్న ఆ క్షేత్రం చేసే పనుల మీద ఎటువంటి ఆసక్తి చూపనిది. బహిరంతశ్చ భూతానాం, భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే లోపల, అంటే సమస్త ప్రాణకోటి హృదయాలలోనూ, బయట అంటే ఈ అనంత విశ్వమంతటా ఉన్నాడు. అంటే జీవుల లోపల ఆత్మగా, బయట పరమాత్మగా ఉన్నాడు. ఆచరం చరమేవచ అంటే పరమాత్మకు కదలిక లేదు. ఈ ద్వంద్వాలను ఎలా సమన్వయం చేయాలంటే డబ్బా నిండా బియ్యం పోసి గట్టిగా మూత పెడితే లోపల ఏమీ కదలదు, కదిలినట్టు అనిపించదు. అదే కొంచెం వెలితిగా ఉంటే లోపల బియ్యం కదులుతుంది. ఈ విశ్వం అంతటా నిండి ఉన్న పరమాత్మకు కదలిక లేదు. కానీ ప్రకృతి రూపంలో, ప్రాణుల రూపంలో కదిలినట్టు అనిపిస్తున్నాడు. అంతటా నిండి ఉన్న దానికి కదలిక ఏముంటుంది? సూక్ష్మాత్మాత్వద విజ్ఞేయం, పరబ్రహ్మము అతి సూక్ష్మము, అంటే పరమాణు స్వరూపము, మామూలు కంటికి కనపడదు. అలాగే ఈ శరీరము కూడా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అని 2గా ఉంటాయి. జాగ్రత్తావస్థలో స్థూల శరీరము, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరము ప్రవర్తిస్తుంటాయి. ఈ సూక్ష్మ శరీరము నుండి వాసనలను పూర్తిగా నాశనము చేస్తే అదే పరమాత్మ అవుతుంది. దీనిని అనుభవించవలసినది కానీ కనపడదు. ఈ రెండింటిలోనూ పరబ్రహ్మస్వరూపము నిక్షిప్తమై ఉంది.
దూరస్థంచ అంతికేనచ అంటే దూరంగా ఉన్నాడు, అతి దగ్గరగా ఉన్నాడు. దూరము దగ్గర అనేవి అక్కడకు ఇక్కడకు మధ్య దూరమును సూచిస్తుంది. అప్పుడు ఇప్పుడు అనేది కాలము సూచిస్తుంది. పరబ్రహ్మకు కాలము దూరము లేవు. అంతటా ఉన్నవాడికి, అన్ని కాలములలో ఉన్నవాడికి కాలము దూరము ప్రసక్తి లేదు. విశ్వమంతటా నిండి అతి దూరంగా ఉన్న పరమాత్మ అందరి హృదయాలలో అతి దగ్గరగా ఉన్నాడు. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. పరమాత్మ ఒక్కడే, నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయనను విభజించడానికి వీల్లేదు. కానీ ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాశుల్లో ఉన్నాడు. పరమాత్మ స్వరూపము పూర్ణమే. జీవరాశులలో ఉన్న ఆత్మ పూర్ణమే. ఎందుకంటే పూర్ణములో నుండి మరొక పూర్ణము వచ్చింది. మరలా ఈ పూర్ణము ఆ పూర్ణములలో కలిసిపోతుంది. కాబట్టి అంతా పూర్ణమే, అవిభాజ్యమే. సూర్యుడు ఒక్కడే అయినా వివిధ జలములలోని విడివిడిగా ప్రకాశించినట్లు పరమాత్మ కూడా వివిధ శరీరములలో ఆత్మస్వరూపుడుగా గోచరిస్తాడు. కాబట్టి అవిభక్తుడుగాను విభక్తుడుగాను మనకు గోచరిస్తాడు పరమాత్మ. భూత భర్తృచ గర్శిష్ణు. పరమాత్మ ఒక్కడే. సృష్టించేటప్పుడు బ్రహ్మ, పోషించేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు శివుడు. కానీ మనం అజ్ఞానంతో వారిని వేరువేరుగా అనుకుంటూ ఉంటాం. తమస పరముచ్యతే అంటే ఈ ప్రకృతి త్రిగుణాత్మకం. ఈ 3 గుణములలో ఉన్న హెచ్చు తగ్గుల వల్ల మనకు అంతా మాయగా కనిపిస్తుంది. దానిని తమస్సు అంటారు. ఈ మాయకు అవతల ఉండేవాడు అనగా పరమైనవాడు పరమాత్మ. పరమాత్మకు జీవాత్మకు మధ్య 3 గుణములతో కూడిన మాయ అనే తెర అడ్డుగా ఉంది. ఈ మాయను దాటి మాయకు అవతల ఉన్న పరమాత్మను దర్శించాలి. అదే సాధకుడి లక్ష్యం. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. జ్ఞానము తెలుసుకోవలసినవి, జ్ఞేయం అంటే తెలుసుకోదగినది. మనం ఎన్ని తెలుసుకున్నా అసలు తెలుసుకోదగినది ఏదో దానిని తెలుసుకోలేకపోతున్నాము. కానీ జ్ఞానమునకు అంటే తెలుసుకోవలసిన వాటి గమ్యం జ్ఞేయమే, అంటే తెలుసుకోదగినది తెలుసుకోవడమే. హృది సర్వస్య విష్ఠితం అంటే ఈ పరబ్రహ్మతత్వం ఎక్కడో లేదు, అందరి హృదయములలో అధిష్టానంగా ఉన్నాడు. కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాము. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడానికి అందరికీ హక్కు ఉంది. ఆ హక్కును ఎవరూ వినియోగించుకోవడం లేదు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్న వాటికి ఇచ్చిన ప్రాధాన్యత, వీటి మీదున్న మమకారం లోపల ఉన్న ఆత్మస్వరూపుడి మీద లేకపోవడమే. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.